హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ యొక్క వీడియోలో నేను 2025-26 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఎగ్జామినేషన్స్ యొక్క టైం టేబుల్ అనేటువంటి నేను చూపించడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ కాన్స్ అబ్జర్వ్ చేయండి. ఫార్మేట్ అసెస్మెంట్ 1 అనే ఎగ్జామ్ క్లాస్ 6th నుంచి 10th క్లాస్ వరకు August 4 to 7 అనేటువంటిది జరుగుతుంది. దీని ఒక సిలబస్ మనం చూసుకుంటే జూన్ జూలై సిలబస్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 అనేటువంటి సేమ్ 6th నుంచి 10th క్లాస్ వాళ్ళ వరకు జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 13th to 16th అక్టోబర్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ఒక సిలబస్ మనం చూసుకుంటే ఆగస్టు సెప్టెంబర్ సిలబస్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ 1 ఇది కూడా సేమ్ 6th to 10th క్లాస్ వాళ్ళ వరకు ఈ ఎగ్జామినేషన్ యొక్క టైం టేబుల్ వచ్చేసి 10 to 19th నవంబర్ 2025 అనేది మీకు జరుగుతుంది. దీని యొక్క సిలబస్ టోటల్ సెమిస్టర్ 1 అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మనకు టోటల్ సెమిస్టర్ 1 యొక్క సిలబస్ అనేది ఆ టెక్స్ట్ బుక్ మొత్తం మీరు ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. అలాగే ఫార్మేట్ అసెస్మెంట్ 3 అనేటువంటిది 6th నుంచి 10th క్లాస్ వరకు 5 to 8 జనవరి 2026లో అనేటువంటి మీకు జరుగుతుంది. జనవరి 5 to 8 దీని ఒక సిలబస్ వచ్చేసి నవంబర్ డిసెంబర్ సిలబస్ మీరు ఫాలో అయితే మీకు సరిపోతుంది. అలాగే ఫార్మేట్ అసెస్మెంట్ 4 ఇది కూడా 6th నుంచి 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళ వరకు మాత్రమే జరుగుతుంది. ఇది 9 నుంచి 12 ఫిబ్రవరి 2026లో జరుగుతుంది. దీని ఒక సిలబస్ జనవరి సిలబస్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే 10th క్లాస్ ప్రీ ఫైనల్ వచ్చేసి 9 to 19th ఫిబ్రవరిలో జరుగుతుంది. దీనికి టోటల్ సిలబస్ అలా గ్రాండ్ టెస్ట్ 10th క్లాస్ వాళ్ళకి 2 to 12th మార్చ్ 2026లో జరుగుతుంది. అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ 2 9th క్లాస్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎగ్జామినేషన్ సేమ్ గ్రాండ్ టెస్ట్ 2 ఒకేసారి అయినటువంటి కండక్ట్ జరుగుతుంది. అలాగే 6th నుంచి 8th క్లాస్ వాళ్ళ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 అనేటువంటి 6 to 15 ఏప్రిల్ జరుగుతుంది. ఇది టోటల్ సిలబస్ బేస్ చేసుకుని. అలాగే ఫైనల్లీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అనేటువంటిది 16/3/2026 నుంచి 2/4/2026 పబ్లిక్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ ఏమైనా చేంజెస్ ఉంటే ముందే మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన డేట్స్ ప్రకారం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి బాగా రాయండి. ఆల్ ద బెస్ట్.